అందరికీ నమస్కారం. ఈరోజు తక్కువ టైంలో బ్రోకలీ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఈ పప్పు అన్నంలోనే కాకుండా చపాతీతో తింటే కూడా చాలా బాగుంటుంది. బ్రోకలీ ఫ్రై చేస్తే అందరికీ నచ్చదు, కాబట్టి ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఫస్ట్ బ్రోకలీని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి బాగా కడుక్కోవాలి. తర్వాత ఒక టీ గ్లాస్ పప్పు తీసుకుని బాగా కడిగి కాసేపు నానబెట్టుకోవాలి. పప్పు నానే టైంలో కావలసినవి రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లోకి 5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఎర్రగడ్డ, 2 టమాటాలు, నెల్లికాయ సైజ్ చింతపండు, 3 తెల్లగడ్డపాయలు, కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ, తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలిపి మూత మూసి స్టవ్ పైన పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. కాసేపు ఆగి ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీయాలి. తరువాత నీళ్లను ఒక గిన్నెలో ఉంచి పెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి స్మాషర్తో కానీ మత్తుతో కానీ మెత్తగా ఎనిపి పెట్టుకోవాలి. వంచి పెట్టుకున్న నీళ్ళతో కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. అదే కుక్కర్లో 2 స్పూన్లు నూనె పోసి కొంచెం వడియం, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగాలి. ఈ వడియం వలన పప్పు రుచి బాగుంటుంది. బాగా వేగిన తర్వాత ఎనిపి పెట్టుకున్న పప్పును పోసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో కమ్మనైన బ్రోకలీ పప్పు రెడీ. బ్రోకలీ ఫ్రై తినని మా పిల్లలు కూడా ఈ పప్పును బాగా తింటారు, కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీరు ఈ పప్పుతో నెయ్యి వేసుకుని ఊరగాయతో పాటు తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching.